హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. మీకు ప్రతిరోజు కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ప్రతి మంత్ కూడా మంత్లీ మ్యాగజైన్ మీకు ఇస్తున్నా, డౌన్లోడ్ చేసుకుని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. ప్రతి మంత్ నేను మీకు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నా. ప్రతి మంత్ మీకు టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నా. దగ్గరలోని గ్రాండ్ టెస్ట్లు కూడా నేను మీకు నిర్వహించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అనగా ఈరోజు 19th జూలై 2026న వార్త నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఓకేనా? ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026లో ఢిల్లీ 120వ స్థానంలో నిలిచింది. అనగా ప్రపంచవ్యాప్తంగా లివబిలిటీ అంటే ఏమిటి? మనం దాన్ని ఏమంటామంటే లివింగ్ ఆఫ్ కాస్ట్ తక్కువ, అంటే ప్రశాంతంగా జీవించగలమా ఆ ప్రాంతంలో, అటువంటి దేశం అనమాట. సో చూడండి, ఇక్కడ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్, ఈ లివబిలిటీ ఇండెక్స్ లో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఐ మీన్ మన భారతదేశం ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి? చూడండి, ఇక్కడ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026లో మన భారతదేశం నుండి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ ఉంది. మరి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అనేసి అంటే మరి ఢిల్లీ ఎన్నో ప్లేస్ మొత్తం ఇక్కడ మనకి 120వ స్థానంలో ఉంది. 120 స్థానంలో ఉంది న్యూఢిల్లీ. అదే విధంగా ముంబై చూస్తే మనకి 121వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. అదే విధంగా చెన్నై చూస్తే 123వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. ఓకేనా? అదే విధంగా బెంగళూరు చూస్తే 127వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. ఈ 4 కూడా మన భారతదేశం నుండి చోటు దక్కించుకున్నటువంటి భారతీయ నగరాలు అనమాట. ఓకేనా? అయితే ఈ లివబిలిటీ ఇండెక్స్ అత్యంత అంటే ప్రశాంతంగా జీవించగల నగరాలలో ఈ 4 కూడా మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఫస్ట్ ప్రాంతం ఎదురంటే కోపెన్హెగెన్ అనే ప్రాంతం. ఈ కోపెన్హెగెన్ అనే ప్రాంతం ఏ దేశంలో అంటే డెన్మార్క్ అనే దేశం. అదే విధంగా రెండవది వచ్చేసి వియన్నా అనే దేశం. వియన్నా అనేది ఆస్ట్రియా దేశంలో ఉంది. అదే విధంగా ఈ మెల్బోర్న్ అనేది ఏ దేశం అనేసి అంటే ఆస్ట్రేలియా దేశం. సో ఈ 3 కూడా ప్రపంచంలో అత్యంత దాన్ని ఏమంటామంటే ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి ప్రాంతాలలో ఇది టాప్ ప్లేస్ ఉందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. నెక్స్ట్ ఆస్ట్రేలియా, అదే విధంగా కెనడా, ఇండియా, ఈ 3 దేశాలకు సంబంధించి ఒక భాగస్వామ్యం, ఒక ఒప్పందం. చూడండి, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సాంకేతికత మరియు నవకల్పన, ఇన్నోవేషన్ అంటే ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యానికి అధికారికంగా శ్రీకారం చుట్టిన ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా 2020లో G20 సదస్సు అనేది ఒకటి జరిగింది. 2020లో G20 సదస్సు అనేది ఒకటి జరిగింది. 2020లో G20 సదస్సు ఒకటి జరిగింది. ఈ G20 సదస్సులో ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా ఈ 3 దేశాలు కూడా అంటే దాన్ని ఏమన్నా అంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ఏ విధంగా వాడాలి, అదేవిధంగా సైబర్ భద్రత, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా డిఫెన్స్, అదేవిధంగా మనకి సెమీ కండక్టర్, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చొరవ చూపినటువంటి ఒక ఒప్పందం అన్నమాట. వీటిలో సహకారం ఇచ్చిపుచ్చుకొని ఉన్నాయి ఈ దేశాలు అన్నమాట. సో ప్రత్యేకమైనటువంటి ఒక ఒప్పందం, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇటీవల ఈ 3 దేశాలు కూడా ప్రారంభించడం అనేది జరిగింది. రానున్నటువంటి కాలంలో ఈ 3 దేశాలు కూడా సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా డిఫెన్స్, అదేవిధంగా మనకి ఇన్నోవేషన్,
అదేవిధంగా సెమీ కండక్టర్, అదేవిధంగా ఏఐ తదితర రంగాలలో 3 దేశాలు కూడా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నారు. నెక్స్ట్, పరిశుభ్రమైన తీర ప్రాంతాలు మరియు సుస్థిర భవిష్యత్తు కొరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే కేరళ మహే అనే ఈ డిపార్ట్మెంట్స్ ప్లస్ బిస్లరీ ఇంటర్నేషనల్ మధ్య ప్రత్యేకమైన ఒప్పందం కుదిరింది. చూడండి ఇక్కడ ఇది తీర ప్రాంతం. భారతదేశం 3 వైపుల నీరుండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉంది. దీనిని ద్వీపకల్పం అని పిలుస్తాం. భారతదేశం 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఓకేనా, అనగా 13 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో భారతదేశం కోస్టల్ ఏరియా తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఓకేనా, తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ 9 రాష్ట్రాలు. అదేవిధంగా మనకి పాండిచ్చేరి, డామన్ డయ్యూ అండ్ దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అదేవిధంగా ఇంకోటి ఏది ఇక్కడ పుదుచ్చేరి 4 వస్తాయి. ఈ 4 కేంద్రపాలిత ప్రాంతాలు. సో దీంట్లో వచ్చేసి మనకి అత్యధికంగా తీర ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి గుజరాత్. రెండవది వచ్చేసి గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్లోకి పోయింది. తమిళనాడు 2nd ప్లేస్లోకి వచ్చింది. 3rd ప్లేస్లో ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. రీసెంట్గా సెంట్రల్ వాటర్ కమిషన్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, మన ఈ తీర ప్రాంతంలో ప్లాస్టిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ తీర ప్రాంతంలో ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు, తీర ప్రాంతం వెంబడి నివసిస్తున్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత ప్రజలు ఇక్కడ ప్లాస్టిక్ని వాడి అలాగే వాళ్ళు వదిలేస్తున్నారు. వదిలేని కూడా ఏమవుతుందంటే వాళ్ళు కాలువల ద్వారా ఆ సముద్రం వెళ్ళి ఆ ప్లాస్టిక్ కలిసిపోతుంది. ఆ ప్లాస్టిక్ కలిసిపోవడం వలన ఆ ప్లాస్టిక్ బాగా నీటిని ఇమిరిపోయి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ మొత్తము కూడా ఆ సముద్రంలో ఇమిరిపోతే సముద్ర ఉత్పత్తులు అనగా చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు అనగా మత్స్య ఉత్పత్తులు అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఉత్పత్తులు అనేవి గణనీయంగా తగ్గిపోతాయి. సో దీని కారణంగా భారతదేశంలో ఫ్రీ రెస్టారెంట్ ఫర్ క్లీన్ ప్లాస్టిక్ ఫర్ ఫ్రీ ఓషియన్స్ అంటే తీర ప్రాంతాల వెంబడి ప్లాస్టిక్ ఫ్రీ ని చేపట్టడం కోసం ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు బిస్లరీ ఇంటర్నేషనల్ మధ్య ఒక ఒప్పందం కుదరడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, అంజనీ కుమార్ యుక్రెయిన్ దేశానికి భారతదేశం తదుపరి రాయబారిగా నియామకం అవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఉదాహరణకి భారత్ ఉంది, ఇండియా ఉంది. ఇండియా, అమెరికా, చైనా, జపాన్, లేకపోతే యుక్రెయిన్, రష్యా, లేకపోతే స్లోవేకియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఓకేనా, భారతదేశ రాయబారి ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, భారతదేశ రాయబారి చైనాలో ఉంటాడు, భారతదేశ రాయబారి జపాన్లో కూడా ఉంటాడు, యుక్రెయిన్లో కూడా ఉంటాడు, రష్యాలో కూడా ఉంటాడు, మళ్ళీ స్లోవేకియా దేశం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇలా ఒక్కొక్క దేశానికి భారతదేశం నుండి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు కూడా ఒక్కొక్క రాయబారి ఉంటాడు. వాన్నే రాయబారి అని పిలుస్తాం. రాయబారి అని పిలుస్తాము. వీన్నే హై కమిషనర్ అని పిలుస్తాము. వీన్నే అంబాసిడర్ అని కూడా పిలుస్తాము. ఓకేనా, సో ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని విధులను ఆ దేశము నిర్వర్తించడం కోసం భారతదేశం ఒక రాయబారి ఆ దేశంలో ఉంటాడు. ఆ దేశానికి సంబంధించి ఈ దేశంలో ఒకడు ఉంటాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనకి ఇండియా యుక్రెయిన్ ఈ 2 దేశాలు. భారతదేశ రాయబారి యుక్రెయిన్ దేశంలో ఒకడు ఉంటాడు, యుక్రెయిన్ దేశ రాయబారి మన భారతదేశంలో ఒకడు ఉంటాడు. ఓకేనా, ఈ యుక్రెయిన్ దేశంలో కొనసాగుతున్న భారత రాయబారి ఏం చేస్తాడంటే ఇండియాకు సంబంధించిన కార్యకలాపాలను ఆ దేశం నిర్వర్తిస్తాడు. అంటే యుక్రెయిన్ భారతదేశంతో ఏవైనా వాణిజ్య కార్యకలాపాలు ఒప్పందం కుదుర్చుకోవాలన్నా, ఒకవేళ ఇండియాతో యుద్ధం చేయాలన్నా, ఆల్రెడీ ఇండియాకు బాధ్యత వహిస్తున్నటువంటి హై కమిషనర్ రాయబారి ఆ దేశంలో ఉన్నాడు కదా, ఆ రాయబారిని ఫస్ట్ సంప్రదించాలా, కనీసం ఫోన్ అయినా చేసి చెప్పాలా, కనీసం వైట్ పేపర్ మీద రాసి పంపించాలా, ఏదో చేయాలా. ఈడు యుక్రెయిన్ లో ఉన్నటువంటి భారత రాయబారిని సంప్రదించకుండా ఏ ఒక్క అంశం కూడా
భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోకూడదు. అది ఏ విషయమైనా సేమ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే. యుక్రెయిన్తో ఏం చేపట్టినా మన భారతదేశం అదే నిబంధనలతో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే రెండు ప్రాంతాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనబడేది అనే విధంగా మనం చెప్పచ్చు. ఓకేనా. సో అంజనీ కుమార్ గారు యుక్రెయిన్ దేశానికి భారతదేశ రాయబారిగా ఇటీవల నియామకం అనేది జరిగింది. ఇతను 2003 బ్యాచ్ IFS ఇండియన్ ఫారిన్ సర్వీస్ సంబంధించి ఒక వ్యక్తి. ఇతను ఈ మంత్లోనే బాధ్యత స్వీకరించబోతున్నాడు. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు ఏకైక వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ భారతదేశంలో ప్రారంభించబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు రానేసి అంటే డయాబెటీస్ ఉంటుంది కదా, డయాబెటీస్ ఊబకాయం, డయాబెటీస్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. ఈ వ్యాక్సిన్ని వారానికి ఒక్కసారి మాత్రమే ఇవ్వబడుతుంది. వారానికి ఒక్కసారి మాత్రమే ఇవ్వబడుతుంది. ఓకేనా. ఇది వారానికి ఒక్కసారి మాత్రం ఇవ్వబడుతుంది. యాక్చువల్గా డయాబెటీస్ రోగులు ఎవరైతే ఉన్నారో ఆ డయాబెటీస్ రోగులు చాలా దాన్ని ఏమంటామంటే అసలు వాళ్ళ ఒళ్ళు మొత్తం పుండులాగా ఉంటుంది. ఇంజక్షన్ కూర్చోడానికి అవ్వదు. సో ప్రతిరోజు వీళ్ళకి ఇంజక్షన్ వేయాలంటే వాళ్ళను జైల్లో పెట్టిన ఇంకా దానికంటే కఠినంగా ఉంటుంది పాప ఇంజక్షన్ వేయాలంటే. సో వారానికి ఒక్కసారి మాత్రమే ఇంజక్షన్ వేసేది ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉండేది. ఈరోజు మన భారతదేశంలో మనం పరిచయం చేశారు. జూలై 9వ తారీఖున దీనిని మన భారతదేశంలో ప్రారంభించబడింది. జూలై 9వ తారీఖున ప్రారంభించబడింది. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే చూడండి, ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే అవిక్విలి అనే ఒక వ్యాక్సిన్. దీన్ని మరొక పేరుతో పిలుస్తారు ఇన్సులిన్ ఐసోడెక్ అనే పేరు మీదుగా కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇన్సులిన్ ఐసోడెక్ అన్నా అవిక్విలి అన్న ఈ రెండు ఒకటే. దీనిని ఇటీవల మన భారతదేశం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారంటే నార్డిక్. ఒక్క నిమిషం ఇక్కడ పేరు చూడండి. ప్రతి అంటే సంవత్సరానికి 325 రోజులు ఇవ్వకుండా కేవలం 59 టైమ్స్ 52 టైమ్స్ ఎవ్రీ 1 వీక్ ఒకసారి సంవత్సరం అంతా కలిపి 52 టైమ్స్ మాత్రమే ఇవ్వబడుతుంది. నార్డిక్ అనే ఒక సంస్థ దీన్ని ఇటీవల మన భారతదేశంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరికంటే డయాబెటీస్ వల్ల దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, PM సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి $890 మిలియన్ ఆమోదించిన ప్రపంచ బ్యాంక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ గురించి మనం మాట్లాడతాం. వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్ ని IBRD అని కూడా పిలుస్తాం. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఓకేనా. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఇది 1944లో ఏర్పడింది. ప్రస్తుతం 14th ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా గారు ప్రస్తుతం మన భారతదేశ సంతతి వ్యక్తే ఉన్నాడు, అజయ్ బంగా. అయితే చూడండి, ఇక్కడ ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే కొన్ని వాటికి రుణాలు ఇస్తూ ఉంటుంది. భారతదేశంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, దీనిని 2024 ఫిబ్రవరి 13వ తారీఖున ఒక ప్రకటన చేశారు ప్రధానమంత్రి. 2024 ఫిబ్రవరి 15వ తారీఖున అధికారికంగా ప్రారంభించబడింది. ఓకేనా. అయితే 2027 నాటికి 2027 మార్చి నాటికి ఓకేనా కోటి కుటుంబాలపైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా. అనగా కోటి కుటుంబాలపైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా ఆ కుటుంబం విద్యుత్ను ఫ్రీగా అందుకోవచ్చు. ఎక్కువైపోతే ఈ 300 యూనిట్ల వరకు మనకి ఫ్రీగా విద్యుత్ అందిస్తారు. ఎక్కువైపోతే పక్కలో ఉన్నటువంటి డిస్కమ్లో కూడా వాడు అమ్ముకోవచ్చు. ఓకేనా. సో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టడం కోసం 890 బిలియన్ ఓకేనా మిలియన్ డాలర్స్ విలువ గల
రుణంను ఇటీవల రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ కోసం ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇవన్నీ కూడా మీ pib.government.in ఉన్నాయి, చూసుకోండి. ఓకేనా, ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఓకేనా, ఎక్కడ అనేసి అంటే న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించబడింది. దాదాపు 32,000 పుస్తకాలు ఇందులో ఉంచడం అనేది జరిగింది. దీనిని డిజిటల్ లైబ్రరీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, సో చాలా మంది కూడా ఈ లైబ్రరీకి వెళ్ళి వాళ్ళు చదువుకోవచ్చు. దీన్ని ప్రత్యేకంగా చేపట్టడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలాంగ్ అనే ఒక ప్రాంతంలో భారతదేశపు మొట్టమొదటి ఎత్తైన ప్రాంతాలు, హై ఆల్టిట్యూడ్ అన్నట్టు ఎత్తైన ప్రాంతాలు చూడండి. ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రాంతాల్లో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఐసిఎంఆర్ కీలాంగ్ టు గెట్ ఇండియాస్ ఫస్ట్ ఐసిఎంఆర్ సెంటర్ ఫర్ హై ఆల్టిట్యూడ్ మెడిసిన్. అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కీలాంగ్ అనే ఒక ప్రాంతంలో ప్రత్యేకమైన ఒక హై ఆల్టిట్యూడ్ సెంటర్ను ప్రారంభించి ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన తెగల గల ప్రజలకి అన్ని ఆరోగ్య సమస్యలు పరిరక్షించడం కోసం అన్ని టెస్టులు పూర్తి చేసి వైద్యాన్ని సదుపాయం, గర్భిణీ స్త్రీల నుంచి కూడా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ జాతీయ అవార్డు గ్రహీత అదేవిధంగా చిత్ర నిర్మాత, ప్రొడ్యూసర్, రచయిత అయిన ఆర్ చెలియన్ గారు ఇటీవల చెన్నైలో కన్నుమూయడం అనేది జరిగింది. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ ఎవరు అంటే చెలియన్ గారు ఇటీవల తన 57 వయసులో కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన చెన్నైలో ఇటీవల కన్నుమూయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ప్రపంచ వాయుశక్తి అంటే ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, మన ఐఏఎఫ్. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే విమానాలు అని అర్థం. ప్రపంచంలో అత్యధికంగా విమానాలు కలిగినటువంటి దేశాలలో భారతదేశం చైనాను అధిగమించి 3వ స్థానంలోకి రావడం అనేది జరిగింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఒక నివేదిక ఆధారంగా ప్రపంచ వాయుశక్తితో నడిచే 3వ స్థానం నిలిచిన భారత వైమానిక దళం అనేది 3rd ప్లేస్ లో ఉంది. దేన్ని అధిగమించింది 3rd ప్లేస్ లోకి వచ్చింది అనేసి అంటే చైనా అధిగమించి 3rd ప్లేస్ లోకి వచ్చింది. ఫస్ట్ ఏదంటే రష్యా, రెండవది అమెరికా, మూడవది వచ్చేసి మనకి ఇండియా, నాలుగవది వచ్చేసి చైనా. ఈ 4 దేశాలు కూడా ప్రపంచంలో అత్యధికంగా వాయుశక్తి కలిగినటువంటి దేశాల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2026 మీకు అందరికీ చెప్పాను, వింబుల్డన్ అనేది ప్రెసెంట్ జరుగుతుంది ఇంగ్లాండ్ లో. ఓకేనా, అయిపోయింది వింబుల్డన్. 4 దఫాలుగా నిర్వహిస్తారు సంవత్సరానికి. వింబుల్డన్ అనేది టెన్నిస్ క్రీడల్లో అత్యంత పురాతనమైన క్రీడ వింబుల్డన్. ఓకేనా, 2026 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ని గెలుచుకున్న జానిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు. జానిక్ సిన్నర్ గారు అలెగ్జాండర్ జెరివ్ టు విన్ వింబుల్డన్. అంటే జానిక్ సిన్నర్ గారు అలెగ్జాండర్ జెరివ్ ని అధిగమించి ఓడించి ఈ పథకాన్ని దీన్ని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. దేంట్లో అంటే మెన్స్ సింగిల్స్. ఓకేనా, మెన్స్ సింగిల్స్ కైవసం చేసుకున్నాడు. నెక్స్ట్ లార్డ్స్ అనే ఒక ప్రాంతంలో క్రికెట్ గ్రౌండ్ లో మొట్టమొదటిసారిగా మహిళల టెస్ట్ లో విజయం సాధించే భారత చరిత్ర సృష్టించింది. ఓకేనా, ఇండియా క్రియేట్స్ హిస్టరీ బై విన్నింగ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ టెస్ట్ ఎట్ లార్డ్స్. ఓకేనా, సో చూడండి, ఇది ఇంగ్లాండ్ లో జరిగింది. ఇంగ్లాండ్ లో ఈ గ్లాడ్స్ అనే ఒక చోట జరిగినటువంటి ఈ ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్లలో మన భారతదేశం ఫస్ట్ టైం కప్పుని గెలిచింది, అంటే విజయం సాధించింది. ఎవరు పైన అంటే ఇంగ్లాండ్ పైనే 270 పరుగుల తేడాతో 270 పరుగుల తేడాతో ఈ దాన్ని కైవసం చేసుకోవడం అనేది
జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 2030 నాటికి 35,000 కోట్ల రూపాయల వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత్ న్యూజిలాండ్ దేశాలు. భారత్ న్యూజిలాండ్ రెండు దేశాలు కూడా 2030 నాటికి రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు 35,000 కోట్ల రూపాయలకు చేరవేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇక చివరిది వింబుల్డన్. వింబుల్డన్ విజేతలు ఎవరు వాళ్ళందరూ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ వింబుల్డన్ 2026. దీంట్లో విన్నర్ వచ్చేసి మెన్స్ సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్ ఇటలీ దేశస్తుడు, రన్నర్ అలెగ్జాండర్ జ్వరేవ్ జర్మనీ దేశస్తుడు. ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ లిండా నోస్కోవా చెక్ రిపబ్లిక్, రన్నర్ వచ్చేసి కరోలినా మొచోవా చెక్ రిపబ్లిక్. ఉమెన్స్ డబుల్స్ విన్నర్ క్రిస్టినా మ్లాడనోవిక్ మరియు జ్ఞోహన్యూ ఫ్రెంచ్ చైనా ఆ దేశస్తులు ఇద్దరు. రన్నర్ ఎవరిపై గెలుపొందారంటే గ్యాబియోలా మరియు లూయిసా ఇద్దరు పైన గెలుపొందడం అనేది జరిగింది. నెక్స్ట్ మెన్స్ డబుల్స్ విన్నర్ హెన్రీ పాటెవ్ గ్రేట్ బ్రిటన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ హెన్రీ పాటిల్, హ్యారీ ఎలియోరా రన్నర్ మార్సెలో అరవేలో. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూస్తే మేట్ కావచ్చు మిక్స్డ్ డబుల్స్ లో వీళ్ళు విజయం సాధించడం అనేది జరిగింది. ఇది ఒకసారి మీరు పీడిఎఫ్ లో చదివే ప్రయత్నం చేయండి. ఇక చివరి టాపిక్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రికి బాధ్యతలు చేపట్టనున్న ఆండీ బర్హన్ హామ్ అనే ఒక వ్యక్తి బ్రిటన్ దేశానికి ప్రత్యేకమైన ప్రైమ్ మినిస్టర్ బాధ్యత స్వీకరించబోతున్నారు. ఎవరి స్థానం రాబోతున్నారు అంటే కీర్ స్టార్మర్ స్థానంలో రాబోతున్నాడు. ఈయన జూన్ 20వ తారీఖున అధికారం చేపట్టబోతున్నారు. ఓకేనా. కొన్ని అవినీతి కారణంగా వ్యతిరేకత కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఈయన జూలై 20వ తారీఖున బాధ్యత స్వీకరించబోతున్నారు. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం.